ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 9వ తేదీన శనివారం రోజున అయితే శక్తివంతమైన పౌర్ణమి అయితే రాబోతుంది. ఈ పౌర్ణమి రోజున ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క పదార్థాన్ని తినండి చాలు. ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక సంవత్సరం అంతా కూడా మీకు ధనానికి, డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీకు సంవత్సరం అంతా కూడా మీకంతా మంచి జరుగుతుంది. ఎలాంటి కష్టాలు, సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క పదార్థాన్ని తినడం వల్ల మీకు మీ యొక్క మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవడం అనేది గ్యారెంటీ. ఎందుకంటే ఇది పౌర్ణమి అంటేనే విశేషమైన రోజు. ఈ విశేషమైన రోజు మనకు శనివారంతో కలిసి రావటం చాలా విశేషం. కనుక ఈ తులా రాశిలో జన్మించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పదార్థాన్ని తినండి చాలు. ఇక మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకోవడం అనేది గ్యారెంటీ. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులు అవ్వడం అయితే ఖాయం. కనుక మనం ఏ పదార్థాన్ని ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఎలాంటి పదార్థాన్ని తినాలి, ఏం జరుగుతుంది ఇలా తినడం వల్ల, అలాగే మీరు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే చెయ్యండి. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం. మీ 2 హస్తరేఖలు, బ్రొటన వేలు ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణబాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక యొక్క తులారాశి వారు మనసు మారుమూలలో కొత్త ఆలోచనలు, అభివృద్ధి పట్ల ఆశయాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆశయాలకు రూపకల్పన కలగబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మంచి అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క రాశి వారు చూడబోతున్నారు. జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తామో తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక ఈ రాశి వారు ప్రయాణం మొదలు పెడదాం. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వం అనేది చాలా అద్భుతంగా, సమతుల్యంగా ఉంటుంది. వీరు ఎప్పుడు శాంతిని, సామరస్యాన్ని, సౌందర్యాన్ని కోరుకుంటారు. ఏ సమస్య వచ్చినా అది కుటుంబంలోనే, స్నేహితుల మధ్యలోనే, ఇద్దరి మధ్యలో సమన్వయం సాధించడంలో వీరు ముందుంటారు. యొక్క రాశివారు వీరు నిజంగా ఒక న్యాయవాది లాంటి హృదయం కలిగిన వారు అని మనమైతే చెప్పుకోవచ్చు. శాంతియుతంగా వ్యవహరించడంలో అయితే వీరు నిపుణులు. అందం, కళలు వీటన్నిటిని ప్రేమించే హృదయం వీరికైతే చాలా ఉంటుంది. ముఖ్యంగా అయితే స్త్రీల లోపాల నుంచి గొప్ప అభిరుచులు కలిగిన వారు అని చెప్పుకోవచ్చు. చక్కటి అభిప్రాయాలతో జీవించేవారు. ఫ్యాషన్, సంగీతం, శిల్పకళలు, సౌందర్య భావన వీటన్నిటిపైన వీరికి ఎంతో ఆసక్తి అయితే ఉంటుంది యొక్క తులా రాశి వారికి. అయినా కూడా వీరు మాట్లాడేది తక్కువ, కానీ వారి ఆలోచనలు చాలా లోతైనవిగా ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఉన్నట్లు వీరి కొన్ని బలహీనతగా ఉంటాయి. ముఖ్యంగా నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం, మనసులో ద్వభావాలు, ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడడం వీరిని కొద్దిగా వెనక్కి విషయంలోకి కాదే. గతంలో కొన్ని సమస్యలు, చిక్కులు అనుకోని ఇబ్బందులు వీరి మార్గాన్ని తడి మబ్బులా ముసిరి పెడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు సమయం అయితే మారబోతుంది. ఇక ఈ రోజున అయితే మీకు మీ జీవితంలోకి ఒక వెలుగు అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మంచి అద్భుతమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు ఈ యొక్క తులారాశివారు. ఇక మీ జీవితాన్ని పూర్తిగా మారబోతుంది. బలాలు ఇప్పుడు అభివృద్ధికి మూల స్తంభాలు అయితే అవుతాయి. మీ న్యాయబద్ధత, మీ లోతైన ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కలిసి మీకు కొత్త అవకాశాలను
తెరలేపబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆగస్టు 9వ తేదీన శనివారం రోజున ఈ యొక్క పదార్థాన్ని తినడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులా రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక వీరిలో ఒక ప్రత్యేకత ఏంటంటే గనక సమానత అనే పదానికి నిజమైన అర్థాన్ని జీవితం ద్వారా చూపిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క తులా రాశి స్త్రీలు ఎంతో స్వచ్ఛను కోరుకుంటారు. స్నేహశీలతను అలవాటుగా కలిగిన వారు. ఒక సంబంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే ప్రేమతో ఆత్మీయతో ముందడుగు వేస్తారు. వారి మాటల్లోనూ మనసులోనూ నిబంధత ఉంటుంది. ఇక ఈ రాశి వారు పురుషుల విషయానికి వస్తే వీరికి ఒకే అభిప్రాయాన్ని గౌరవించేలా తత్వం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ చర్చలోనైనా వాదనలోనైనా శాంతియుతంగా వ్యవహరించే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున అంటే ఆగస్టు 9వ తేదీన శనివారం రోజున ఏం తింటే వీరి యొక్క ధన ద్వారాలు తెరుచుకోబోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రత్యేకమైన రోజున ఎందుకు తినాలి అంటే హిందువులకు అయితే ఇది ఎంతో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభ్రప్రదంగా భావించే ఈ రోజున కార్యక్రమాలు వివాద శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఈ నెలలో వచ్చే పౌర్ణమికి అతిశక్తివంతమైన గొప్పదిగా భావిస్తూ ఉంటారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటారు. ఈ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటాం. కాబట్టి ఈ యొక్క రాఖీ అంటే రక్షాబంధన, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈ రోజున అక్క లేదా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు. తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతూ ఉంటుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. కనుక ఈ ప్రత్యేకమైన రోజున అయితే ఈ యొక్క తులారాశిలో స్త్రీలు కానీ పురుషుడు కానీ ఈ యొక్క పదార్థాన్ని తినడం వల్ల అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క రాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి జీవితంలో అనేక కారణాల వల్ల వీరు మంచివారిని ఆదరించవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. దురదృష్టవశాత్తుగా ఈ రాశివారు పురుషులు పరాయి స్త్రీల వల్ల కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సవాళ్ళ పాటు మీరు ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో అప్పులు చేసి ఉంటే లేదా అప్పులు లేకపోయినా మానసికంగా బాధపడుతూ ఉంటే, మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోపోతుంటే, లేదా వాహనం కొనుగోలు చేయాలని మీ కోరిక తీరడం లేదంటే వీటన్నిటికీ ప్రధాన కారణం ఆర్థిక లోపమే. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైన పాత్రగా పోషిస్తుంది. మీరు ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిన్న పని చూడండి. మీరు ఖచ్చితంగా జీవితంలో అద్భుతమైన పురోగతి అయితే చూస్తారు. మనిషి జీవితంలో డబ్బు అత్యంత ముఖ్యమైనది. మనకు లక్ష్యాలను చేరుకోవాలనే సమాజంలో గౌరవం బ్రతకడానికి డబ్బు తప్పనిసరి. అందుకే ప్రతి ఒక్కరు దానికోసం నిరంతరం కష్టపడతాం, శ్రమిస్తాం. జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారా? ఆర్థిక, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ యొక్క పౌర్ణమి రోజున మీ జీవితానికి కీలకమైన మలుపైతే కాబోతుంది. ఈ పవిత్రమైన రోజున ఈ యొక్క చిన్న పని సమస్యలన్నిటి కూడా శాశ్వత పరిష్కారాన్ని చూపబోతుంది. ఇక ఆ తర్వాత మీరు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇక ఈ ప్రత్యేకమైన రోజున పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించండి. ఇలా పూజించిన తర్వాత వంటగదిలో వెళ్ళి ఒక చిన్న బెల్లాన్ని తీసుకొని దానిని లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా ఉంచండి. శ్రీ మహాలక్ష్మిపై కరుణించి మీ జీవితాలను శుభాలను ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఆ బెల్లం ముక్కపై 2 యాలకులను కూడా పెట్టండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన యాలక్క కనుక ఈ యొక్క యాలక్కాయ అలాగే బెల్లం ముక్కను అక్కడ పెట్టి మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పుకోండి, నమస్కారం చేసుకోండి. ఈ విధంగా కనుక పూజ పూర్తయిన తర్వాత అయితే మీరు పూజలో ఉంచినటువంటి బెల్లం యాలక్కులను తీసుకొని మీ నోట్లో కళ్ళు మూసుకొని వేసుకోండి. ఇలా బెల్లంతో పరిహారం మీరు కనుక తిన్నట్లయితే కనుక లక్ష్మీదేవి మహాప్రీతి అలానే చాలా శ్రేష్టమైనది
ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాలలో బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కదా. బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం. అలాగే తీపి పదార్థం కూడా. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను మాత్రమే ఇస్తుంది. మీ అర్థమైతే చేసుకోవచ్చు. కాబట్టి మీకు రాబోయే రోజులైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి గ్రహం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీ కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. అమ్మవారు కోరుకుంటుంది ఈ బెల్లాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా శుభవార్తలు పొందుతారు. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటి మీ నుంచి అనేవి తొలగిపోతాయి. మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా మంచి పురోగతి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు.